హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యగాన్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా పల్లీల పొడి రెడీగా చేసి పెట్టుకుంటే మనం దోశ చేసినప్పుడు దోశ పైన వేసుకోవచ్చు. లేదంటే కర్రీ ఏమైనా లేనప్పుడు అయితే వేడి వేడి అన్నంలోకి కొంచెం పల్లీల పొడి దానిపైన నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఒక ఆమ్లెట్ పక్కలో పెట్టుకొని మంచిగా ఉంటుంది. అదైతే ఇప్పుడు చూపించేస్తారు, చూసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. పల్లీలు నేనైతే పొట్టు తీయలేదు, మీకు వద్దంటే పొట్టు తీసేయండి. వచ్చి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉప్పు, కారము, ఇంతే. ఇది రెడీగా చేసుకున్నారంటే ఏ తాలింపు చేయాలన్నా బిన్నె అయిపోతుంది. కొంచెం సాంబార్ లేనప్పుడు కూడా ఇది పొడి వేసుకొని తినేయచ్చు. దోశ పైన వేసుకున్నా కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ చిల్లీస్ పొడి కొట్టుకుందాము. ఇలాంటి ఫస్ట్ ఇవి పొడి చేసి కొంచెం వేయించుకోవాలి. ఇవైతే కొంచెం ట్రై చేసినాను నేను. ఎలా అంటే కొంచెమే వేసిన చిల్లీస్, మిరప్పొడి కూడా వేస్తాను కదా, అందుకే ఇదైతే ఒక రౌండ్ వేసుకొచ్చేస్తా ఫస్ట్. ఇప్పుడైతే ఇది కొంచెం మెదిగింది. ఇప్పుడైతే పల్లీలు వేసేద్దాం. వేసి లేట్ అవుతుంది. పల్లీలు, ఈ వెల్లుల్లి మాత్రం సైడ్కి పెట్టుకోండి, ఇప్పుడే వేయద్దండి వెల్లుల్లి. పల్లీలు అంతా వేసేద్దాం. పల్లీలు అన్నీ వేసుకునేసి ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం కారము, ఎండుమిరకాయలు వేసినాం కదా, అందుకనేసి నేను కొంచెం కారం వేస్తాను. 1 స్పూన్, 2 స్పూన్స్ వేసుకుంటా. ఇది వచ్చిందన పింక్ సాల్ట్, నేనైతే పింక్ సాల్ట్ వాడతాను. మీరు కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోండి. ఇది వచ్చిందన 1.5 స్పూను. ఇప్పుడైతే దీన్ని పౌడర్ చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం ఒక రౌండ్ వేసుకోండి. ఎండుమిర్చి అయితే కొంచెం పేస్ట్ చేసుకొని మళ్ళీ శనగగింజలు, ఉప్పు, కారం వేసుకోండి. ఇప్పుడైతే దీంట్లోకి ఈ వెల్లుల్లి వేసేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి వేస్తామంటే పొడి పొడిగా ఉంటుంది. లేదంటే వెల్లుల్లి ఫస్ట్లోనే వేసినారంటే అది ముద్ద ముద్దగా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు, తినేదానికి బాగుండదు. ఇప్పుడైతే వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకుందాం. చూడండి, మన వెల్లుల్లి పొడి అయితే, మన వెల్లుల్లి పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా పొడి పొడిగా ఉందంటే బాగుంటుంది. చూడండి, ఇది రెడీగా చేసి పెట్టుకున్నారంటే ఏ తాలింపు అన్న చేసుకొని పౌడర్ వేసుకున్నారంటే బిన్నె అయిపోతుంది. చూడండి, మిక్సీ కూడా ఏం ఎత్తుకోలేదు, నీట్గా పౌడర్ అయిపోవాలా. చూడండి ఎంత బాగుందో, సింపుల్ అండ్ టేస్ట్. ఇదైతే దోశ చేసుకొని దోశ పైన వేసుకొని తినచ్చు. లేదంటే కొంచెం దీంతో చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే కానీ పల్లీల చట్నీ అవుతుంది. మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి దీన్ని. లేదంటే కనుక కొంచెం వేడివేడి అన్నంలోకి ఈ పౌడర్ ఇంత వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కలో ఒక ఆమ్లెట్ పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఈరోజు పల్లీల పొడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.